హలో ఫ్రెండ్స్, మన హిందువులకి నెలకొక పండుగ వస్తూనే ఉంటుంటుంది కదా. అయితే ఈ పండుగలన్నింటిలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ అంటే ఇష్టపడతారు. అదేంటో కానీ నాకు శ్రీకృష్ణుడు పండుగలంటే చాలా ఇష్టమండి. అందులోని ఈ కృష్ణాష్టమి అంటే మరీ ఇష్టము. కృష్ణాష్టమి వచ్చిందంటే చాలు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి ముంగిట్లో కృష్ణుడి పాదాలని వేసుకొని పూజ గదినైతే ముందుగా నేను శుభ్రం చేసేసుకొని అక్కడ పూలతో అది అలంకరించుకొని ముందుగా నిత్య దీపారాధన చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతాలు చేసినా ముందుగా మనం నిత్య దీపం పెట్టేసుకున్న తర్వాతే మొదలు పెట్టుకోవాలి కదా. అందుకని నేను ఇక్కడ పూలతో అంతా అలంకరించేసుకున్న తర్వాత ప్రతిరోజు మనం ఏ విధంగా పూజ చేసుకుంటామో అదే విధంగా నిత్య దీపారాధన పెట్టేసుకున్న తర్వాత స్వామివారికి వంటలు చేయటం కోసమని వెళ్తాను. అయితే ముందుగా కృష్ణుడికి స్నానం చేసిన వెంటనే తులసిమాలను కట్టేసి స్వామివారిని కూడా అలంకరించేసుకుని దీపం కుందులు కూడా రెడీ చేసేసుకున్నాను. ముందుగా ఇలాగ నిత్య దీపం అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి నేను ముందుగా స్వామివారికి ప్రసాదం అయితే చేయబోతున్నానండి. అయితే మనం ప్రసాదాలు వండేటప్పుడు శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన పాయసం అన్నా అటుకులతో చేసిన ప్రసాదం అన్నా సరే చాలా ఇష్టమని అంటారు కదా. అందుకని నేను అటుకుల ప్రసాదాన్ని చేయబోతున్నానండి. ఈ అటుకుల ప్రసాదం కోసం ముందుగా ఒక బాండి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్ వేసుకుని వాటిని దోరగా ఇలా నేతిలో వేపుకొని ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. శ్రీకృష్ణుడికి అనేక రకమైన నైవేద్యాలు వండి పెడతారు కదా. అందులోని డ్రై ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెడతారు. అందుకోసమని మనం ప్రసాదాలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసిన తర్వాతే అవన్నీ వేసి ప్రసాదాన్ని అయితే చెయ్యాలండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ సపరేట్ చేసేసుకున్నాక మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా కొబ్బరి తురుముని మనం ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రసాదం అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమని అంటారు. అందుకనే నేను ఈ ప్రసాదాన్ని చేస్తున్నాను. కొబ్బరి తురుము కొద్దిగా వేగిన తర్వాత అందులోని అటుకులు వేసి వాటిని కూడా దోరగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోని ఆవు పాలని ఒక కప్పు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఈ కొబ్బరి తురుము అటుకులు కొద్దిసేపు ఈ పాలల్లోని చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకులు వేసుకోవాలండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇలాగ యాలకులని వేసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుముని వేసుకొని దీన్ని దగ్గరికి అయిపోయినంత వరకు బెల్లం కరిగేంత వరకు ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇది దగ్గరికి అయిపోతుంది. అప్పుడు ఇందులోని మనం డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాం కదండి, అవి కాస్త ఇందులో కలిపేసుకొని ఒకసారి లో ఫ్లేమ్ మీదే చక్కగా కలిపేసుకొని అది దించేసుకొని స్వామివారికి ప్రసాదంగా పెట్టాలండి. ఇలా నేను స్వామివారికి నైవేద్యాన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి స్వామివారికి పెట్టే ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్లేట్లోని నేను ఈ ప్రసాదాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్వామివారి దగ్గరికి పూజకి అయితే తీసుకెళ్ళిపోతున్నానండి. అయితే ప్రసాదం చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ మాదిరిగా ప్రసాదం చేసి పెడితే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను పూజ మొదలు పెట్టబోతున్నాను. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ముందుగా ప్రసాదం దేవుడి మూలన పెట్టుకొని దీపాన్ని వెలిగించుకొని దీపజ్యోతులకి నమస్కరించేసుకొని పూజనైతే చేసుకుంటున్నాను. శ్రీకృష్ణుడిని చాలా మంది గురువుగా కూడా పూజిస్తారండి. ఎందుచేతనంటే శ్రీకృష్ణుడు భగవద్గీతని రచించి మనకి గీతోపదేశం చేశారు కదండి. అందుకని చాలా మంది అయితే గురువుగా కూడా పూజిస్తారు శ్రీకృష్ణుడిని. ఆ భగవద్గీతలోని గీతోపదేశం చేసినప్పుడు మనకి ఉండే కర్మలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా శ్రీకృష్ణుడు చక్కగా వివరించాడని అంటారు. అందుకే ఈ రోజునాడు భగవద్గీతని చదివితే చాలా మంచిదని కూడా అంటారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజునాడు కృష్ణుడిగా జన్మించాడని అంటారు కదండి. అప్పట్లోనే శ్రీకృష్ణుడు ద్వారకా ప్రజల కోసం సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు అని అంటారు కదండి. అలాంటి చరిత్రలు శ్రీకృష్ణుడికి ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణుడు చిన్నతనం నుండే సాధించిన లీలలు అయితే అలాంటివి ఇలాంటివి కాదు, ఎన్నో ఉన్నాయి కదండి. అందుకనే శ్రీకృష్ణుడు అంటే నాకు అమితమైన ప్రేమ గౌరవము అన్నీ కూడానండి. అయితే ఇక్కడ నేను పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణ అష్టోత్తరాలతో స్వామివారిని అయితే చక్కగా పూజించుకుని గోవింద నామాలను చదువుకుంటున్నాను.
ముందుగా నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోవర్ధనోత్తర గోవింద అంటూ నేను గోవింద నామాలను చదువుకుంటూ స్వామికి అయితే చాలా ఇష్టంగా ప్రేమతో చక్కగా పూజనైతే చేసుకున్నానండి. అదేంటో కానీ శ్రీకృష్ణుడు అంటే నాకు వల్లమాలిన ప్రేమ, గౌరవం ఇవన్నీ కూడా చాలా భక్తి అండి. ఆయనని నేను చూశానంటే మరి ఇంక నాకు కళ్ళంట నీళ్ళు కూడా ఆగవు, అంత ఎక్కువ ఇష్టంతో శ్రీకృష్ణుడిని అయితే పూజించుకుంటాను. స్వామివారిని నేను ఎప్పుడు కూడా ఇస్కాన్కి వెళ్ళానంటే ఆయన రూపం నా కళ్ళల్లో అలా కనబడుతూ ఉంటుంది. ఏంటో కానీ అది భక్తో తెలీదు, ప్రేమో తెలీదు, స్వామి మీద ఉన్న గౌరవమో తెలీదు. నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఈ రోజు నాడు నేను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు కృష్ణుడిని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాను. మీరు కూడా కృష్ణాష్టమిని చేసుకున్నారా?